హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ కలెక్షన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో పర్చేస్ చేసిన కొన్ని బ్రాస్ పూజ ఐటమ్స్ అనమాట. సో ఇప్పుడు మనకంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి లైక్ మనం ఫ్లవర్ డెకరేషన్ అండ్ ఆల్సో దియాస్ పెట్టుకోవడానికి ఫ్యాన్సీగా ఉండేది. లైక్ ఇన్ జనరల్గా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా స్టోర్స్లో అట్లాగా. సో ఇది మనకి బయట డైరెక్ట్ స్టోర్స్లో అయితే కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీషోలో కాబట్టి మనకి కొంచెం పర్టికులర్ డేస్లో సేల్స్ కూడా ఉంటుంటాయి కాబట్టి అలాంటి టైంలో పర్చేస్ చేసుకుంటే మనకి వితిన్ 200 or 180 రూపీస్లో వచ్చేస్తుంది. సో మంచిగా ఉంది, క్వాలిటీ వైజ్ అయితే ఇట్స్ గుడ్. మనం యూస్ చేసిన తర్వాత మళ్ళీ మనము అదే బాక్స్లో పెట్టి కూడా మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనము జస్ట్ ఫ్లవర్స్ అండ్ దియాస్ పెట్టుకోవడానికి చాలా ఫ్యాన్సీగా బాగుంటుంది అనమాట. లైక్ ఫెస్టివల్స్ లైక్ దివాళీ కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ మనం కొంచెం డెకరేటివ్గా చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి మనం యూజ్ చేయొచ్చు. అండ్ బౌల్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్లవర్ డెకరేషన్కి కానీ లేదంటే పూజలు చేసేటప్పుడు ఫ్లవర్స్ కానీ అట్లా ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా మనం ఇది ఇవ్వచ్చు అనమాట. సో ఇది కూడా ఫ్యాన్సీ బౌల్ టైప్. మనం దీంట్లో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి అండ్ దీంట్లో కూడా మనము చిన్న చిన్న క్యాండిల్ లైట్స్ అట్లాంటివి దొరుకుతాయి కదా, అట్లాంటి టీ లైట్స్ అట్లాంటివి పెట్టుకుంటే డెకరేటివ్ పీస్ లాగా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి వితిన్ 200 లోపే ఉంది ప్రోడక్ట్. వీడియోలో వచ్చేసి నేను కంప్లీట్గా మనకి పూజకి ఇప్పుడు సీజన్ పూజకి రిలేటెడ్ అయిన ప్రోడక్ట్స్ చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం పూజకి మనం ఇన్ జనరల్గా అమ్మవారిని పెట్టుకుంటాం కదా డెకరేటివ్ లాగా. సో అప్పుడు మనం అమ్మవారికి శారీ కట్టిన తర్వాత మనకి బ్యాంగిల్స్ అవి వేయడానికి స్కోప్ ఉండదు కదా, ఇన్ జనరల్గా స్టిక్స్ అవి పెట్టి చేస్తాం కదా. సో ఈ స్టాండ్ ఏంటంటే మనము కలశం పెట్టిన తర్వాత కలశానికి అమ్మవారి రూపం కడతాం కదా. సో కలశంలో ఉన్న కొబ్బరికాయ ఉంటుంది కదా, దాని పీచుని అంటే టెంకాయ పీచు ఉంటుంది కదా, అది మధ్యలోకి సర్కిల్లోకి పెట్టేసి అమ్మవారిని ఫిక్స్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత మనము ఫ్లవర్ స్టాండ్ లాగా ఫ్లవర్స్ బ్యాంగిల్స్ అవి వేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా మనం శివుడికి పూజ చేసుకునే వాళ్ళకి అభిషేకం చేయడానికి ఈ పీస్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే సైజ్ కొంచెం చిన్నగా ఉంది. మనం దీంట్లో పెద్ద సైజెస్వి కూడా ఉంటాయి. చెంబు మనకు కొంచెం పెద్దగా ఉంటే దీనికి హోల్ కూడా మీకు చూపించే కదా, చాలా బాగుంది. సో నిత్య అభిషేకం చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇట్లా ఏదైనా బౌల్ లాంటి దాంట్లో పెట్టేసి శివలింగాన్ని పైన వాటర్ పోసేసి ఆటోమేటిక్గా అభిషేకం అనేది కంటిన్యూగా అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం బిందె సైజ్ అనేది చిన్నగా ఉంది. అది కొంచెం కలశం పెద్దగా ఉన్నది తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 150 ప్రైస్ నుంచి అబౌవ్ 500 వరకు కూడా ఉన్నాయి. సో ఐటమ్ అయితే చాలా బాగుంది. ఇది మనం ఎవరికైనా గిఫ్టింగ్ లాగా అయినా ఇవ్వచ్చు, లేదు మనం నిత్య పూజలో అయినా పెట్టుకోవచ్చు అనమాట. చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది బ్రాస్ ఐటమే ప్యూర్లీ. సో ఇప్పుడు చూసే ప్రోడక్ట్ వచ్చేసి మనకి ప్రసాదం పెట్టడానికి అప్పుడు మనము వాటర్ అవి పెడతాం కదా. సో ఇవి చిన్న 2 గ్లాసెస్ అనమాట. మరి అంత స్మాల్ సైజ్లో కూడా ఏం లేవు. ఇవి కూడా బ్రాస్వే అండి. క్వాలిటీ వైజ్ చాలా మంచిగానే ఉన్నాయి. మనకేమి అంటే లైట్ వెయిట్ లాగా కాకుండా మంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి. లోపల క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. లైక్ పాలు కానీ నైవేద్యానికి వాటర్ అవి పెడతాం కదా. సో ఇట్లాంటివి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. సో ఇది కూడా మనకి వితిన్ 200 లోపే వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు అండర్ 250, 300 ఉన్నాయి. నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ది షార్ట్ రీల్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా షార్ట్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి, సో దట్ మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు చూసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనము మీషోలో ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా నచ్చలేదు అంటే కనుక మనకు రిటర్న్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, ఆర్ ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంత తక్కువ ప్రైస్లో అయితే మనకి బయట స్టోర్స్లో దొరకవు. అండ్ క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ రిటర్న్. అండ్ విత్ ఇన్ బడ్జెట్లో వస్తాయి. ఏ సీజన్కి తగ్గట్టు ఆ ప్రోడక్ట్ అయితే మనకి అన్నీ కూడా మీషోలో అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మీషోలో ఏంటంటే కంపేర్ టు అదర్ యాప్స్లో మనకి మీషోలో కొంచెం ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే క్వాలిటీ తగ్గట్టు ప్రైజెస్ ఉంటాయి. సో అది చూసుకొని మీరు రేటింగ్స్ చూసుకొని బుక్ చేసుకోవచ్చు. సో ఈ 2 దియాస్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది అండ్ మనకి ఎక్కువసేపు దీపం ఉంటుందని స్కోప్ ఉంటుంది అనమాట. ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ 200 లోపే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి అండర్
250 ఏదో ఒకదానిది మనకి కొంచెం 200 దాటి ఉంటుంది. కాకపోతే అన్ని ప్రోడక్ట్స్ కూడా 200 లోపే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే. మనం డైరెక్ట్ షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేస్తే కనుక డెఫినెట్గా వీటి ప్రైజెస్ వాళ్ళు డబుల్ ట్రిపుల్ టైమ్స్ చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అలా కూడా ఒకసారి పూజా స్టోర్స్లలో వెళ్ళి ఒకసారి ప్రైజెస్ చెక్ చేయండి. అండ్ మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి సిఓడి పెట్టుకుంటే మనకి ఇన్స్టెంట్గా లైక్ 4 to 5 డేస్లో వచ్చేస్తుంది. అదే సిఓడి పెట్టుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే 4 to 5 డేస్లో వచ్చేస్తుంది ప్రోడక్ట్ ఏదైనా. పెట్టుకుంటే కనుక మనకి అట్లీస్ట్ 2 to 3 డేస్ 1 వీక్ పడుతుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి ప్రసాదం బౌల్ 6 వచ్చాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. మనకి మంచిగానే క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవి మనం ఇవ్వచ్చు, లేదా నిత్య పూజలో మనం